గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మీ లక్ష్మీపతి, జీనియస్ ద నెక్స్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు హారిజంటల్ రిజర్వేషన్ గురించి మీకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. నేను మీకు ప్రూఫ్స్తో సహా నేను మీ ముందుకు ఉంచుతున్నాను. సో ఏంటి అంటే ఈ హారిజంటల్ రిజర్వేషన్ ఫైనల్ కేసు అనేది ఎప్పుడో ఉంది. తర్వాత హారిజంటల్ రిజర్వేషన్ ఫైనల్ కేసు తర్వాత హియరింగ్ తర్వాత లాస్ట్ హియరింగ్ తర్వాత ఈ గురుకుల రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారో నేను మీ ముందు ఉంచుతున్నాను. సో ఇందులో మెయిన్ నెంబర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు కేసు గురించి కేసు డీటెయిల్స్ ఇచ్చాడు, ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చేసాడండి. ఇక్కడ మనకు మెయిన్ నెంబర్ ఇచ్చేసాడు WP2542/2023 అని చెప్పేసి ఎస్ఆర్ నెంబర్ ఇచ్చేసాడు. WP-SR అని చెప్పేసి 35506Y సంథింగ్ అట్లా ఇచ్చేసినాడు. సో CNR నెంబర్ కూడా ఇచ్చేసాడు చూడండి. సో ఈ పిటిషనర్ ఎవరంటే కొండ్రపల్లి శ్రీను అని చెప్పేసి పిటిషనర్ ఉన్నారు. సో నెక్స్ట్ రెస్పాండెంట్ చెప్పేశాడు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చేసినాడు. పిటిషనర్ అడ్వకేటు మనకి ఎవరు అంటే చంద్రయ్య సుంకర. సో పిటిషనర్ అడ్వకేట్ నేము చంద్రయ్య సుంకర. సో ఓకే, నా రెస్పాండెంట్ అడ్వకేట్ ఈజ్ ద అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి ఇచ్చారు. కేస్ కేటగిరీ సర్వీసు డిస్ట్రిక్ట్స్ నల్గొండ. సో ఫైలింగ్ డేట్ అండి 12/09/2023 అండ్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకుంటే 14/09/2023 అని చెప్పేశాడు. ఇక్కడ మనకు ఈ లిస్టింగ్ డేట్ అనేది కేస్ లిస్టింగ్ డేటు 2/1/2024 రోజు ఉందండి. అంటే January 2 రోజు ఈ కేసు ఉంది. దీని యొక్క ఫైనల్ నాకు తెలిసి ఫైనల్ రిజల్ట్ కూడా ఈరోజే ఉంటుంది. కేసు ఫైనల్ హియరింగ్ కూడా ఇప్పుడే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఈ మనకు హియరింగ్ తర్వాత మనకు ఒక 3-4 రోజులలో మనకు 1:2 లిస్ట్ హారిజంటల్ ప్రకారం 1:2 లిస్ట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అన్ని స్టేట్లు హారిజంటల్ రిజర్వేషన్నే పాటించాలని చెప్పేసి చెప్పింది. కాబట్టి సో మనకు గురుకుల బోర్డ్ అనేది దే ఆర్ వెయిటింగ్ ఫర్ హైకోర్టు డిసిషన్. కాబట్టి అంటే ఆల్రెడీ నాకు తెలిసినంతవరకు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ 2 లిస్టులు ప్రిపేర్ చేశారు. ఒకటి హారిజంటల్ లిస్ట్ ఒకటి, ఇంకోటి వర్టికల్ లిస్ట్ ఒకటి. కోర్టు డిసిషన్ ఎలా వస్తే అంటే హారిజంటల్ వస్తే హారిజంటల్ లిస్టు అవుట్ చేయడము, తర్వాత వర్టికల్ వస్తే వర్టికల్ డిసిషన్ వస్తే వర్టికల్ లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దేనికైనా సరే రెడీగా ఉండాలండి. తర్వాత ఇక కేసు రిజిస్ట్రేషన్ డేట్ చూసుకుంటే 14/9/2023 అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనకు ఈ లిస్టింగ్ డేట్ మాత్రం 2/1/2024 అండి. సో నెక్స్ట్ ఇక్కడ పర్పస్ చూసుకుంటే అడ్మిషన్ అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటారు. సో హానరబుల్ జడ్జి ఎవరంటే హానరబుల్ శ్రీ జస్టిస్ పుల్లా కార్తిక్ అని చెప్పేసి ఉంచారు. లాస్ట్ బెంచ్ డీటెయిల్ చూసుకుంటే అంటే ఎప్పుడు లాస్ట్ హియరింగ్ అయిపోయింది చూసుకుంటే బెంచ్ ఐడి ఇచ్చాడు 3301 అని చెప్పేసి. సో లిస్ట్ టైపు డైలీ లిస్ట్ అని చెప్పేశాడు. లిస్ట్ డేటు 2/1/2024 అని చెప్పేశారు. కేటగిరీ ఓకేనా, సబ్ కేటగిరీ ఇచ్చేసినాడు. సర్వీస్ అనేది సర్వీస్ మ్యాటర్స్. సో ఇదండి ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్గా హారిజంటల్ రిజర్వేషన్ గురించి మనకు January 2, 2024 రోజు మనకు ఫైనల్ హియరింగ్ అనేది ఉంది. కాబట్టి ఈ ఫైనల్ హియరింగ్ తర్వాత మనకు 1:2 లిస్టు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి న్యూస్ అయితే అందిస్తున్నాను. ఇంకా ఏ విధమైనటువంటి న్యూస్ వస్తున్నా కూడా మీకు నేను వీడియో రూపంలో చేసి మీకు ఇస్తాను. దయచేసి మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్.